అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. పద. ఆగండి. ఆలయముల్లో ఉన్నాడు, ఈడేనంటావా? ఏయ్ ఎవడా నువ్వు? అట్లే ఏంటే చిన్నక్క, పెద్దక్క పోయించే సారా బాగా వంట పట్టినట్టుందే. పేర్లు కూడా చెప్తున్నాడే, మన జాతకాలన్నీ తెలుసు అనుకుంటా. ఏడకెందుకొచ్చారే? మీ గద్ద సూపు ఈ ఇంటి మీద కూడా పడిందా? ఈ కత్తిక్కడ కాపలా ఉండగా ఎవ్వరూ ఏం చేయలేరు. ఏంటే అట్లా గొడ్ల గోబల్లా చూస్తున్నారు? ఎందుకొచ్చారో చెప్పండి. మీరా అక్కడే ఆగిపోయారే, పైకి రండి. పైకంట వెళ్ళండి. చాలా పైకి. అది సరే గాని ఆడికి మా పేర్లేటా తెలుసే? మారే ఎక్కడ చెప్పినట్టు మా వివరాలన్నీ చెబుతున్నాడు. నువ్వు గాని చెప్పావేటి? చచ్చా, నేనేం చెప్పలేదు. వాడన్నీ తెలుసుకుంటాడు. చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని నేను మీకు చెప్పలేదు. ఆడు మనిషా? రకతం దాగే సిరతపుల్లా ఉంటాను. ఆడు సూపు సొత్తుంటేనే నరాల్లో ఒడుకు పుట్టింది. మీకే అలా ఉంటే ఇక నా సంగతి ఒక్కసారి ఆలోచించండి. క్షణక్షణం యమగండంలా ఉంది, కత్తుల బోర్లో నడుస్తున్నట్టుగా ఉంది. ఈ సర్కస్ కబుర్లకేం గాని ముందు పని అయిందా లేదా అది చెప్పు. అసలు నువ్వెందుకు పనికొస్తావే? గుడ్ల గోబలా చూడ్డానికి తప్ప. మందులు మార్చుంటే ముసలాడు దెబ్బకు సచ్చుండేవాడు. సమయానికి రంగన డాక్టర్ని తీసుకొచ్చి విరుగుడు మంది ఇచ్చాడు పెద్దక్క. ఏయ్ నిన్ను పెద్దమ్మ జాతరలో నిప్పుల మీద నడిపిస్తా. చెప్పిన పని చేసి సావలేని దానివి ఎందుకు ఒప్పుకున్నా? నీ అయ్య ముందుగానే మా దగ్గర డబ్బంతా లాగేశాడు. ఇప్పుడు నువ్వు ఆ పని పూర్తి చేయకపోతే మేము వాళ్ళకేం జవాబు చెప్పాలి? నేనేం చేయను? ఆ రంగన్న తోటమాలి ప్రతిదానికి అడ్డుపడుతున్నారు. ఆ తోటమాలితో కాస్త జాగ్రత్త. ఆడికి మన గుట్టంతా తెలిసిపోయినట్టుంది. కాస్త హుషారుగా ఉండి పని పూర్తి చేసుకునిరా, లేదా మాతో పాటు నువ్వు కూడా జైలు అసలు లెక్క పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. అలాగే పదవే. అమ్మో, ఆ గేట్ దగ్గర ఆడు ఉంటాడేమనే.
పచ్చి నెత్తురు తాగేటోళ్ళను బోల్డ్ మందిని చూశాను గాని ఇలాంటి మనిషిని నేను ఎక్కడా చూడలేదే. ఆ కళ్ళు గుణపాలే గుండెల్లో గుచ్చుతున్నాయి. ఎన్నో హత్యలు చేసినోడుకు మళ్ళీ ఎంత నిబ్బరంగా ఉన్నాడు పెద్దక. అటువంటి వాడు జోలికి పోతే ప్రమాదం గాని చూసి చూడనట్టుగా మన దారి మనం పోదాం. అదే మంచిది. పదవే. ఉమ్. నేను చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది. పదవే చిన్నక్క. హలో, చెప్పండి. నేనా? సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాను. మరేం లేదు, నేను కొత్తగా పెట్టబోయే మరో ప్లాంట్కి సైట్ చూడడానికి వచ్చాను. సాయంకాలానికి వచ్చేస్తాను. రాగానే నేనే ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ. సార్ 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 నెమ్మది. ఎవరో కావాలని ఈ పని చేసుంటారు సార్. నెమ్మది. మెల్ల. ఏమైంది తాతయ్య? ఆ దెబ్బలేమిటి? కూర్చోండి. నెమ్మదిగా ఇక్కడ కూర్చోండి బాబు. బాబుగారు వస్తుంటే ఎవరో ట్యాంకర్తో యాక్సిడెంట్ చేసి చంపాలని చూశారటమ్మా. ప్రమాదం కొంచెంలో తప్పింది. అబ్బా, ఇదేమిటి తాతయ్య? ఎప్పుడు చూసినా ప్రమాదాలే పొంచి చూస్తున్నాయి. ఇంత ఘాతుగా ఎవరు చేసుంటారు తాతయ్య? మీరు ఆ వెహికల్ నెంబర్ ఏమైనా చూసారా? ఆ వెహికల్కి అసలు నెంబర్ ప్లేటే లేదమ్మా. ఎవరో నన్ను ప్లాన్డ్గానే చంపాలని ట్రై చేశారు. కానీ మొండి ప్రాణాన్ని కదా, తప్పించుకున్నాను. ఏంటి బాబు ఈ గండాలు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇద్దాం. అన్ని ఇప్పుడేనా? ముందు తాతయ్యని లోపలికి తీసుకెళ్ళు. ఆ. రెస్ట్ తీసుకుంటారు. రండి బాబు. వెళ్ళండి తాతయ్య.
నువ్వేనా ఈ పని చేయించింది? నేనైతే పని కాకుండా ఉండదు. వాళ్ళు నీ మనుషులేనా? ఎవరు వాళ్ళు? ఎక్కువగా మాట్లాడావంటే పురుగు నలిపినట్టు నలిపి సంపెత్తా. తీసుకోండి ఆంటీ. ఆ గౌరి మీద పగ పెంచుకొని మండిపడ్డవేనా? ఏమైనా ఆట కట్టించే ప్లాన్లు వేస్తున్నావా? మొన్నే నారాయణ చేత మళ్ళీ ఒక ఆగ్నేయాస్త్రం వేయించాను. ఏమిటది? ఆ గౌరీ ఆఫీసులో పనిచేసే శేఖర్ ఇంటికి నారాయణ చేత ఒక చీర పంపించాను. అది ఆ శేఖర్ గౌరీ కోసమే ఆర్డర్ చేయించాడని వాళ్ళ ఆవిడ నమ్మించాను. దాంతో వాళ్ళ ఆవిడ గౌరీ మీదకి దండయాత్రకు వెళ్ళింది. ఆ గౌరీ సామాన్యమైంది కాదు, కొంప కొల్లేరు చేసుంటుంది. మరా తర్వాత ఏముంది, ఆ వర్ధన్ ఎలాగో సొంత బుర్రతో ఆలోచించలేని ఫూలే కదా. నా మాటలు విని ఆ గౌరిని శేఖర్ని ఎలాగో అనుమానిస్తున్నాడు. ఈ పాటికి ఆ గౌరి జుట్టు పట్టుకుని బయటికి ఇడ్చుంటాడు. నారాయణ చేత ఆ చీరని నువ్వే ఆ శేఖర్ ఇంటికి పంపించావని బయటపడలేదు కదా? ఈ రేఖంత తెలివి తక్కువదేం కాదాంటీ. అప్పుడు గౌరికి నెల తప్పినప్పుడు శివ పంపించినట్టుగా నారాయణ చేత ఒక బొకే పంపించి వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాం. మర్చిపోయారా? ఎలా మర్చిపోతాను? ఆ బుర్రలేని వర్ధన్ ఆ బొకేని శివే పంపించాడని నమ్మి నాకు లేని ఆనందం వాడికెందుకంటూ ఆ గౌరిని అవమానించి గొడవ చేశాడుగా. శివకి గౌరికి లేని సంబంధాన్ని అంటగట్టి ఆ వర్ధన్కి నా మాటల ద్వారా కళ్లకు పొరలు కమ్మేట్టుగా చేసి కడుపుతో నా గౌరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టించాను. ఆ ముసలైన మోహన్ ఈవిడి గారిలో తన మనవరాల్ని చూసుకొని చేరదీసి ఉండకపోతే దాన్ని రోడ్డు మీదకిచ్చి కుక్క చావు చచ్చేటట్లు చేసుండేవాళ్ళం కదూ. ఛే, కథ అడ్డం తిరిగింది. విడాకులిచ్చే అని నేను స్లో పాయిజన్ చేసి వర్ధన్ నొప్పించాను. సరిగ్గా అదే టైంలో యాక్సిడెంట్ చేసుకుని కాళ్లు పోగొట్టుకుని నా ప్లాన్ అంతా అప్సెట్ చేశాడు. చాతకాని దద్దమ్మ. ఆ గౌరి పతిభక్తి కూడా అతనికి కలిసొచ్చింది. ఆ కుంటి కుల్లాసాన్ని వదిలిపెట్టి తన దారి తను చూసుకోకుండా ఆ పిచ్చి మొహం చూరు పట్టుకుని ఎందుకు వేలాడుతుందో నాకు అర్థం కావడం లేదు. మహాపతివ్రత కదా ఆంటీ. అందుకే ఇటు మా మమ్మీకి అటు వాళ్ళ అత్తమామలకి మధ్యలో వచ్చిన మోహన్ గారికి మహా ఇష్టం. మళ్ళీ ఆ వర్ధన్కి ఎక్కడ దగ్గరైపోతుందేమోనని చాలా భయపడ్డాను. సరిగ్గా సమయానికి ఆ శేఖర్ తగిలాడు. దాంతో శేఖర్కి గౌరీకి లేని అక్రమ సంబంధం అంటగట్టావు. కాళ్ళు పోయి మూలపడ్డ వర్ధన్ నా మాటలకి మతి కూడా పోగొట్టుకుని ఆ గౌరిని నానా మాటలని చిత్రహింస పెట్టాడు. ఇంకా నువ్వు నిన్న ఆడించిన చీర డ్రామాతో శాశ్వతంగా తెగదెంపులు చేసుకుని ఉంటాడు. కానీ గౌరీ ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆధారం కదా. తను బయటికి వెళ్ళిపోతే వర్ధన్కి వైద్యం ఎవరు చేయిస్తారు? చేయించడు. ఆ వర్ధన్కి జన్మలో కాళ్ళు రాకూడదు. నన్ను కాదన్నందుకు అతని జీవితం అంతా చక్రాల కుర్చీకి అంకితమైపోయి కుమిలి కుమిలి ఏడవాలి. మధ్య మధ్యలో నేను వెళ్ళి అగ్నిలో ఆజ్యం పోసినట్టుగా పెళ్ళాం వదిలేసిందని గుర్తు చేసి మరీ ఏడిపించొస్తాను. అసలు అతనిలో ఆత్మన్యూనతా భావాన్ని పెంచిందే నేను కదా ఆంటీ. ఎప్పుడో ఈ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకొని చస్తాడు కూడా. దాంతో ఆ పతివ్రత గౌరీ కూడా భర్త కోసం ఏడుస్తూ బిజినెస్ వదిలిపెట్టి ఎందులోనా దూకి చస్తుంది. మరి ఆ పుట్టిన పిల్ల? దాన్ని కాస్త ఏ ముష్టి వాళ్లకు అమ్మేస్తే కాళ్ళు విరిచేస్తారు. అడుక్కోడానికి పనికొస్తుంది. రేఖా, నువ్వా? నేనే. నీ సంగతి పూర్తిగా తెలియక నీకు పుట్టిన బిడ్డ విషయంలో నీ మనసు మార్చుదామని వచ్చాను. కానీ వాకిట్లోనే నీకు అసలు మనసే లేదు, నువ్వు ఒట్టి పాషాణమని అర్థమైంది. వర్ధన్, మరేమో అది. ఛీ, ఇంకేం చెప్పకు. స్నేహితురాలు అని నమ్మితే దేవతలాంటి నా భార్య మీద మనసు విరిచేశావు. మీరు ఆడిన ఆటలని నిజమని నమ్మి అన్యం పుణ్యం ఎరిగిన అమాయకురాలని అష్టకష్టాలు పెట్టాను. నీ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇది మరీ బాగుంది. ఉరిమురిమి మంగళ మీద పడినట్టు నీ పెళ్ళను బయటి పంపించి మమ్మల్ని అంటావే? మీరిద్దరూ ఆ దేవత మీద ఉన్నవి లేనివి సృష్టించి మా సంసారంలో నిప్పులు పోశారు. ఆమె శీలాన్ని అనుమానించి
నా బిడ్డ నేను కళ్ళారా చూడకుండా చేయాలనుకున్నారు. ఇప్పుడు మా కుటుంబం అంతా మళ్ళీ విడిపోయి దిక్కులేని చావు చావాలని కోరుకుంటున్నారు. ఛీ, మీరు మనుషులేనా? మీది ఓ బతికేనా? వర్ధన్, హద్దు మీరుతున్నా. నీకు హద్దేంటి? కడుపును పుట్టిన బిడ్డను కాలు వంకరని అనాథలు వదిలేసిన దానివి. నీకు బుద్ధి వంకరని నీ తల్లిదండ్రులు వీధిని పడేస్తే నీ గతేంటి? ఏమన్నావు? నా బిడ్డను కాళ్ళు వెరగొట్టి ముష్టి వాళ్ళకి అమ్మేస్తే అడుక్కోవడానికి పనికొస్తుందా? ఛీ, ఇలాంటి వంకర ఆలోచనలు ఉన్నాయి కాబట్టి నీ కర్మలా కాలిపోయింది. సరైన బిడ్డ పుట్టలేదని ఏడవడం కాదు, సరైన ఆలోచన కలగజేయమని ఆ భగవంతుడి ముందేడు. వచ్చే జన్మలోనైనా మంచి బుద్ధితో పుడతావు. షటప్! నీ మాటలు వింటూ పడుండే వాళ్ళెవరూ కళ్ళేరు. బయటికి పో. పోతాను, కానీ ఒక మాట చెప్పిపోతాను. నువ్వు గౌరీ కాలి కోటికి కూడా సరిపోవు. తను నడిచిన నేలను తాకి కళ్ళకద్దుకోవడానికి కూడా ఈ మిస్సెస్ వర్మ లాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు తగరు. అంతటి దేవత నా భార్య. బాబు వర్ధన్, ఎంత మంచి మాట అన్నావయ్యా. ఏది మళ్ళీ చెప్పు. నా గౌరీ గురించి నీ అనుమానాలన్నీ పోయి దాని మంచితనం తెలుసుకున్నావా? దాని మంచితనానికి ఫలితం దక్కినట్టేనా? మమ్మీ, ఇంటికొచ్చిన అన్నే ఇన్ని మాట్లాడుతుంటే నీకు బాధగా లేదు, కానీ ఆ గౌరి పొగిడేసరికి ఆనందం పొంగుకొచ్చిందా? అసలు నాకు తల్లివా శత్రువా? బిడ్డని మంచిదారిలో పెట్టడానికి మందలించడం కాఠిన్యం అయితే నేను కఠినమైన తల్లినే. దుష్టులతో చేరి వాళ్ళకి సాయపడ్డావు, మహాపాపం అని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. నువ్వు నా మాట వినలేదు, ఇప్పుడు అనుభవిస్తున్నావు. రేఖ, చూసావా మీ మమ్మీ నన్నే అంటోంది. అన్నా మీకు సిగ్గులేదుగా? అసలు దీనికి లేనిపోనివి చెప్పి ఇంతదాకా తీసుకొచ్చింది మీరే. అతి తెలివితేటలతో తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఒక సమస్యగా తయారైంది. గౌరీని ద్వేషిస్తూ ఆ మంటలో ఇదే మండిపోతోంది. ఏదేవైనా ఇన్నాళ్లకి వర్ధన్ నిజమేంటో తెలుసుకున్నాడు. నాకంతే చాలు. వర్ధన్, ఇక నుంచైనా మీరు చల్లగా ఉండండి బాబు. గౌరీ గురించి నిజం చెప్పడానికి వచ్చిన మీ మనసు కూడా నొప్పించాను. నన్ను క్షమించండి ఆంటీ. చీకటిని తిరుతూ అందులోనే చాలా రోజులు మగ్గిపోయాను. ఛా, ఇప్పుడు నువ్వు వెలుగులోకి వచ్చావు బాబు. వెళ్ళు, నా బిడ్డకి నీ బిడ్డకి నీ ప్రేమనందివు. గతమంతా ఓ పీడకల్లా మర్చిపో. ఛీ, పదన్నాంటి. వస్తానంటీ. ఉమ్.